హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలుగు గర్ల్. సో చూస్తున్నారు కదా క్యూట్ పాప నా కూతురు. ఎంత బ్యూటిఫుల్ మేకప్ ఈ పాపనే చేసింది అనమాట. మేకప్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి మేకప్ వేయడం వరకు కూడా దిస్ క్యూటీ హెల్ప్ మీ. నీ పేరేంటి చెప్పు. అండ్ దాంతో పాటు మేము చాలా ఫన్ చేసుకున్నాం కదా. డిడ్ వి డూ ఫన్ చేసుకున్నామా? నా మేకప్ ఎవరు చేశారు? సో యా, ఇవాళ మన ఎపిసోడ్ లో మన క్యూట్ బంగారం మనకి మేకప్ మీద టిప్స్ ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను మామూలుగా మేకప్ ఎలా అప్లై చేసుకుంటాను తెలుసా నీకు? ఒక్కొక్కసారి నేను ఈ రూమ్ లో కూర్చుంటూ ఉన్నాను, ఒక్కొక్కసారి నేను చెల్లితో ఆడుకుంటూ ఉంటాను, నన్ను చేస్తాను. ఒక్కొక్కసారి అన్నా చూసావా? చూసాం కదా 3 సార్లు. ఎన్నిసార్లు చూడలేదు. సరే, ఇప్పుడు మేకప్ వేసుకోవాలంటే స్కిన్ ఉంటుంది కదా, మనం ఫస్ట్ స్కిన్ ని ప్రిపేర్ చేసుకోవాలి మేకప్ వేసుకోవడానికన్నా ముందు. ఓకేనా? సో ఇప్పుడు నేను నీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఓకేనా? లైన్ వైజ్ ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తాను. నువ్వు సెలెక్ట్ చేస్తే నేను ఆ ప్రోడక్ట్ వేసుకుంటాను. నువ్వు నాకు వేసుకోవడానికి హెల్ప్ చెయ్యి. సరే ఓకే, ఓ పని చేద్దాం అయితే. ముందు అనుకున్నా సరే అయితే నేను మాట మార్చట్లేదు, నువ్వే మేకప్ వేద్ది కానీ. సరేనా? అయితే మరి ఎలా వేయాలో తెలుసా? సరే చూద్దాం అయితే ఎట్లా వేస్తావు. ఇవి 2 ప్రైమర్స్. ఈ రెండిట్లో ఏ ప్రైమర్ వేసుకొని ఏదో ఒకటి చెప్పు. ఇది 1. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు నా దగ్గర ఈ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ప్రోడక్ట్స్ లో నాకు ఏ ప్రోడక్ట్ ఇస్తావు చెప్పు. లైక్ కన్సీల్ చేసుకోవడానికి ఇదా? ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తా. ఇంకా చాలా చూపిస్తా. ఇప్పుడు నేను బ్లష్ వేసుకోవాలి. ఏది వేసుకోవాలి? ఇది వేసుకోనా ఇది వేసుకోనా? రెండిట్లో ఏది యూజ్ చేయాలి? ఇందులో మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కలర్స్ బ్లష్ ఉంది. ఆరెల్స్ ఇది ఒకటి. అన్ని వాడడం, ఏదో ఒకటే వాడతాం. ఇందులోంచి ఒకటి వాడతాం, ఆరెల్స్ ఇది ఒకటే వాడతాం. ఏదో ఒకటే. ఇదా? సో ఇది వచ్చేసి లిక్విడ్ హైలైటర్. ఇది వాడదామా లేక ఆరెల్స్ ఇది వాడదామా? ఏది వాడదాం? ఇదా? థ్యాంక్ యూ. ఇది వాడదామా కాంటోరింగ్ కి కూడా? ఇది వాడదామా? కలర్ వేసుకుంటాను కదా. అది ఏ కలర్ కాదు. ఐలైనర్ వేసుకోనా వేసుకోవద్దా? ఐలైనర్ వేసుకోనా? మరి ఇవి లాషెస్ పెట్టుకుంటా కదా, అవి పెట్టుకోనా? ఓకే, డన్. అయితే సరే, ముందు అయితే మనం మేకప్ అయితే స్టార్ట్ చేసుకుందాము. నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసావే. ఇంకేమున్నాయి చూద్దామండు. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని తీసుకున్నాం. లిప్స్టిక్ ఒకటి మేకప్ అయిపోయినాక లాస్ట్ లో తీసుకుందాం. మనం వేసుకునే మేకప్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం లిప్స్టిక్ వేసుకుందాం. ఇంకా చెప్పేవే సీక్రెట్స్ అన్ని చెప్పే. నేను లిప్స్టిక్ వేసుకున్నానని వీడియోలో వాళ్ళకి కొద్దిగా డౌట్ గా ఉంటది. మేబీ ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు కదా, అన్ని తెలిసిపోయి ఉంటాయి వాళ్ళకి. సో మా పాప నాకు కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ అన్ని తీసింది కాబట్టి ఈవిడే ఇవాళ మన మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఇంకో మేకప్ ఆర్టిస్ట్ మేకప్ అయిపోతున్నారు. కాకపోతే ఈవిడ సర్టిఫికేషన్ లేని మేకప్ ఆర్టిస్ట్. ఎలా ఇస్తారో మనం ఇవాళ చూద్దాము. రాదనుకోవడం నువ్వే అనేసుకుంటావా? మరి నాకు వచ్చంటావు, నేను లిప్స్టిక్ వేస్తుంటే నేను వేసుకుంటానంటావు. సో మేడం ఏమంటారు, మేకప్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసింది స్విస్ బ్యూటీ నుంచి ఇల్యూమినేటింగ్ ప్రైమర్ అనమాట. సో మొదలు పెడుతుంది మన పాప మేకప్ చేయడం విత్ ద ప్రైమర్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ స్విస్ బ్యూటీ. అంతేనా? ఇది ఇక్కడ వదిలేస్తావా? ఇలా కూర్చో. ఏం చేసినా అలా కూర్చునే చేయాలి. థ్యాంక్ యూ. మిగతా నేను రబ్ చేసుకోనా? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ట్రక్లాగా మెరుపులు వస్తున్నాయి. మెరుపులు నేనెందుకు చెప్తాను? నువ్వే కదా నా మేకప్ వేస్తానని కూర్చున్నావు. నువ్వే. నేనే ఏం చేశాను మరి? ఇంత వైట్ తీసాడు. మనం ప్రైమర్ అప్లై చేసుకున్నాం అండ్ ప్రైమర్ ఆరిపోయింది.
కదా. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం అప్లై చేసుకోవాలి? కన్సీలర్. ఓకేనా. సో మా పాప కన్సీలర్ కోసం కాంటోరింగ్ కోసం సెలెక్ట్ చేసింది. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఫరెవర్ 52. ఇది ఇండివిజువల్గా తీసుకోవడానికి పెద్దగా వర్క్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ లైక్ అ పర్సన్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కలర్స్ దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్. ఇక్కడ ఏవైతే కలర్ కరెక్టర్స్ కింద ఏవైతే ఉన్నాయో యూ కెన్ స్టిల్ యూస్ దమ్ యాజ్ యువర్ ఐ షాడో బేస్ కింద యూస్ చేసుకుని దానిపైన ఇఫ్ యూ గో విత్ ద సేమ్ కలర్స్ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్ టు బి ద సేమ్. అది ఎందుకో నేను చెప్పనా. ఇప్పుడు మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, నల్లగా ఉంటాయి కదా, అలా బ్లాక్ కలర్ డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 2 షేడ్స్ డార్కర్ ఉన్న కన్సీలర్ని అప్లై చేసుకుంటే అది మన ఏదైతే డార్క్నెస్ ఉందో అది ఈవెన్ అవుట్ చేస్తుంది అనమాట. చూడు నీకు అందులో చూడు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇట్ సైడ్ ఐకి చూడు అండ్ ఇట్ సైడ్ ఐకి డిఫరెన్స్ చూడు, తెలుస్తుంది నీకు. ఇట్ సైడ్ ఆఫ్ ద ఐ నేను కలర్ కరెక్షన్ చేయలేదు, ఇట్ సైడ్ ఆఫ్ ద ఐ నేను కలర్ కరెక్షన్ చేశాను. మనం రెగ్యులర్గా అయితే నేను రెడ్ కలర్ది వాడతాను కదా, ఆ రెడ్ కలర్దంతా వాడకుండా ఇప్పుడు నేను డైరెక్ట్గా డార్క్ కలర్ యూస్ చేసి కలర్ కరెక్షన్ చేసుకున్నాను. ఓకేనా. కంట్లో పొడిచేస్తావా? ఏదో అయిపోయిందా? ఫస్ట్ టైంకి చాలా బాగా వేసావు కన్నా, అసలు ఎంత బాగా వేసిందో. దీనిపైన నేను ఇంకొంచెం కలర్ చేసుకుంటానే. నువ్వు బాగా వేసావు, బట్ నేను కొంచెం కలర్ చేసుకుంటాను దీనిపైన. ఓకే, మనం ఏదన్నా ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు అలా లాక్కొని పెట్టుకోలేదనుకో అప్పుడు మరి పెట్టుకోద్దా? ఓకేనా. ఇంకెక్కడన్నా ఉన్నాయా మనకి నల్లగా ఎక్కడన్నా కనిపిస్తుందా ఫేస్ మీద? ఏమన్నా అది పుట్టుమచ్చలు ఈజ్ ఓకే, ఇంకేం లేవు కదా. మరి ఏంటి నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కరెక్షన్ కూడా అయిపోయింది కదా, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాంటోరింగ్ చేసుకుందామా ఫస్ట్? ఇటు సైడ్ నేను అప్లై చేసుకుని చూపిస్తాను, ఇటు సైడ్ నువ్వు అప్లై చేయు. నేనే అని అంటించాను అప్పుడే. నువ్వు అంటించావా ఇప్పుడు? మొత్తం వేసుకుంటా. సారీ, అలా కాదు, అందుకే నువ్వే చేసుకుంటున్నావు మళ్ళీ. ఇప్పుడు మన కాంటోరింగ్ ఉంటుందా, ఈ పర్టికులర్ స్టెప్ ఏదైతే ఉందో మేకప్ లో చాలా క్రూషియల్ అనమాట. ఇప్పుడు ఇది కనుక మనం అడ్డదిడ్డంగా చేసుకున్నాం అనుకో మన ఫేస్ కూడా అలా అడ్డదిడ్డంగానే కనిపిస్తుంది. కాంటోరింగ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను, సారీ మా పాప యూజ్ చేస్తుంది. కాంటోరింగ్ కోసం మేము షుగర్ నుంచి ఫేస్ ఫార్వర్డ్ కాంటోర్ యూస్ చేస్తున్నాను. అండ్ బ్లష్ కోసం వచ్చేసి ఐఎమ్ యూజింగ్ దిస్ బ్లష్ సెట్ ఫ్రమ్ ద బ్రాండ్ కార్లా సీక్రెట్. దిస్ హ్యాస్ లైక్ దిస్ మెనీ కలర్స్ అనమాట, 12 కలర్ ప్యాలెట్ ఇది. దిస్ ప్యాలెట్ మొత్తం అంతా మీడియం స్కిన్ టోన్స్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ దిస్ ప్యాలెట్ నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ హైదరాబాద్లో ఉండేటట్టయితే ఇలా ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలనుకుంటే కనుక నేను మీకు ఒక షాప్ చెప్తాను. మేకప్ ఆర్టిస్ట్లో అయితే దిల్ గివ్ సపరేట్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు, లైక్ ఒక 10% అట్లా డిస్కౌంట్ ఇస్తారు. సో ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డూ లెట్ మీ నో. నేను కింద కామెంట్ సెక్షన్లో నేను మీకు షాప్ నేమ్ లింక్ పెడతాను. సో ఇదే కదా బ్లష్కి ఫిక్సా? పెట్టుకున్నాను. గుర్తుపెట్టేసుకున్నావా? ఇది ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఫింగర్ తో తీసుకొని మనం ఇలా అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ బ్యూటీ బ్లెండర్ డైరెక్ట్ గా ఇందులో పెట్టుకొని ఇట్లా అనుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం బ్రష్ పైనకి తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రష్ తో అప్లై చేసుకుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదన్నా మేకప్ అప్లై చేసుకుంటున్నాం అనుకో, బ్రష్ వాడామనుకో మనకి ఎక్కడ ప్రోడక్ట్ పెట్టాలి. పెద్ద అయ్యాక ఏమవుతావు నాన్న? పెద్ద అయ్యాక ఏమవుతావు? మేకప్ ఆర్టిస్టా? ఓన్లీ
సరే ఇటు సైడ్ పాము, మొత్తం అంతా ఒక సైడే పాముతావా? ప్రాక్టీస్ చేస్తున్నాను కదా. ఓ పెద్ద అయ్యాక మేకప్ ఆర్టిస్ట్ అవడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావా? ఓకే. దీని ఏమంటారు? బ్యూటీ బ్లెండర్. స్పాంజ్ అని కూడా అనొచ్చు, బ్యూటీ బ్లెండర్ అంటారు. కాంటోర్ ఉందా ఇక్కడ? ఎక్స్ మార్క్ రాసి చూసావా? ఇక్కడ లిటరల్ గా ఎక్స్ మార్క్ కాదు, అది యాక్చువల్లీ ఒక పక్షిలాగా సంథింగ్. నాకైతే డైరెక్ట్ గా చూస్తుంటే ఏదో పక్షి బొమ్మ గీయడానికి ట్రై చేసి అది సరిగా రానట్టుంది. నేను వేసుకున్న జుట్టు కూడా ఊడిపోయింది యాక్చువల్లీ. సర్లే, ఈ ఫీలింగ్ చాలా బాగుంది. మా పాపతో అప్పుడే కూర్చొని మేకప్ వేయించుకుంటున్నాను. నేను జాగ్రత్తగా మేకప్ వేయడం నేర్పిస్తే వీళ్ళే నాకు మేకప్ వేసి పెడతారు. ఆకేషన్స్ వచ్చినా, ఫంక్షన్స్ వచ్చినా. బెటర్. ప్లానింగ్ చాలా బాగుంది నాది. ఏమనలేదమ్మా. ఇప్పుడు ఇది మొత్తం ప్రోడక్ట్ అంతా తుడిచి పాడేస్తున్నాం. కొంచెం మనము ప్రోడక్ట్ అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు నువ్వు రుద్దినట్టు ఇలా రుద్దామనుకో ప్రోడక్ట్ కదిలిపోయి పోతుంది. సో అలా చేయకూడదు. మరి మనం కన్సీలింగ్ చేసుకున్నాము, కాంటోరింగ్ చేసుకున్నాము, బ్లష్ అప్లై చేసుకున్నాము, నెక్స్ట్ ఏం అప్లై చేసుకోవాలి? మెరుపులు ఏంటది? దాన్ని ఏమంటారు? హైలైటర్. ఫాస్ట్గా బ్లెండ్ చేయి, ఇది ఆరిపోతే మళ్ళీ ఇదవ్వదు. తుడు అంతే. ముందుకు కాదు, వెనక్కి తుడవాలి. వెనక్కి. అది గుడ్ జాబ్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏంటి? లిప్స్టిక్ కూడా వేసేసుకుందామా? తుడిచేసుకొని వేరే లిప్స్టిక్ వేసుకుందామా? సో సువిధా, ఇప్పుడు మన లిప్స్టిక్ ప్యాలెట్స్ నుంచి ఒక లిప్ లైనర్ తీయాలి, ఒక లిప్స్టిక్ తీయాలి, 2 తీయాలి. సరేనా? ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నీకు నచ్చింది ఏదో ఒకటి తీసావా? రెండు 2 డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట. లిప్ లైనర్ ఏమో పింక్ తీసింది, దిస్ గర్ల్స్ ఫేవరెట్ అన్నమాట. పింక్ ఎనీథింగ్ పింక్ ఫేవరెట్. సో లిప్ లైనర్ షుగర్ లిప్ లైనర్, అండ్ లిప్స్టిక్ వచ్చేసి దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ డిలాన్సీ నుంచి మ్యాట్ లిప్స్టిక్స్. నాట్ వెరీ ఇంప్రెసివ్, బట్ కొన్నాం కాబట్టి వాడాలి. లిప్ లైనర్ నేను రాసుకుంటాను, లోపల లిప్స్టిక్ నువ్వు రాయు, సరేనా? ఏం లేదు, రాయి. ఒకసారి పక్కనంతా కలిపేసావు. సర్లే, ఇట్స్ ఓకే. చెప్తాను, ఇది ఫిక్స్ చేయని ముందు. మరేం చేద్దాం చెప్పు? మరి లిప్స్టిక్ ఇంత డార్క్ కలర్ వేస్తావు కదా, మరి ఇప్పుడు అంతేనా? ఇంకా ఐ మేకప్ ఏముద్దా? మస్కారా వేసుకోవద్దా? మస్కారా వేసుకుందామా? ఏ కంట్లో పొడి చేయకే. లేదు నామా. బాగా వేసావే. ఐషాడో ప్యాలెట్ వేసుకోవా? ఐషాడో ప్యాలెట్ ఎందుకు? ఇంకా రోజు ఒక్కొక్కసారి వేసుకుంటావా? ఇవాళ మనం చేసే లుక్ కి ఉంది కదా, ఇవాళ మనం వేసుకునే రోజు ఫ్లవర్స్ ఇది వేసుకున్నాం కదా, అప్పుడు ఎందుకు ఐషాడో ప్యాలెట్ వేసుకుంటాం? అదే చెప్తున్నాను, మనము మేకప్ వేసుకున్న ప్రతిసారి ఐషాడో వేసుకోవాలని లేదు, ఓకేనా? మనం ఐషాడో, ఇప్పుడు నా లిప్స్టిక్ ఇంత బ్రైట్గా ఉంది కదా, ఇంత బ్రైట్గా ఉన్నప్పుడు మనం ఒకవేళ ఐషాడో వేసినా కూడా అదంతా మంచిగా అనిపించదు. సో మనం రెండిట్లో మన ఐస్ హైలైట్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ మన లిప్స్ హైలైట్ చేసుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి హైలైట్ చేస్తేనే బాగుంటుంది. రెండు హైలైట్ చేసుకొని వేసుకుంటే అదేంటో కొట్టినట్టు ఉంటుంది. అన్లెస్ లైక్ ఇట్స్ లైక్ అకేషన్. ఐలైనర్ కలిపైన
ఇది నేను వేసుకుంటానే. వేయద్దా నేను? అమ్మా ఐలైనర్ వేయద్దా నేను? సరే నేను వేసుకుంటాను. నా కళ్ళు, నాకు ఐలైనర్ మీద ఎవరి మీద నమ్మకం ఉండదు. అరే మనం ఇంట్రో చెప్పలేదు కదా. ఏంటో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలుగు గర్ల్. మరి అది చెప్పుకోలేదు కదా, అది మేకప్ వేసుకున్నాక లాస్ట్లో చెప్దామని చెప్పలేదు. సరా ఆగమది. సో సారీ ఇప్పుడు హెయిర్ ఓపెన్ చేయనా వద్దా? మరి నేను జడ వేసుకోనమ్మా, నువ్వు వేయొద్దు, నేను వేసుకోను. తీసాను అది లాగుతాను. ఇవాళ నుంచి నా మేకప్ ఆర్టిస్ట్ ఎవరంటే సువిధ. సువిధ ఈస్ మై మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ టుడే. ఎంత గార్జియస్ వేసావే కదా, చాలా బాగా వేసింది. సో ఆల్ రైట్ పీపుల్, ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఇది. మా పాప నాకు వేసిన మేకప్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ అనమాట, జస్ట్ లైటింగ్లో ఉంది చూడండి. దిస్ ఇస్ సో 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 బ్యూటిఫుల్, చాలా బాగా చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సువిధ. ఇవాళ మన ఆడియన్స్కి మేకప్ ఎట్లా వేసుకోవాలో నేర్పించావు. అండ్ దాంతోపాటు నాకు ఇంత గార్జియస్ మేకప్ వేసిన మా పాపకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాతో పాటు ఎపిసోడ్ వాచ్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్ తెలుగు గర్ల్. బాయ్.